హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ రెసిపీస్తో పాటు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నేను ఎలా స్ట్రగుల్ అయ్యాను, ఎలా ఫేస్ చేశాను, ఈవెన్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి, నాతో షేర్ చేయండి. నేనైతే మొన్న సెలవుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, యాక్చువల్గా అయితే నేను బయట ఫుడ్ అసలు ఏమీ తిన్నానమాట. రోజు పిల్లలకి ఎప్పుడు ఫ్రూట్సే ఉంటున్నాయి. మా ఇంట్లో ఎక్కువ ఫ్రూట్సే తింటారు అమ్మ వాళ్ళ ఇంట్లో. ఈవెన్ మా ఇంట్లో కూడా ఇంక అంతే అనమాట. పిల్లలు ఫ్రూట్సే తింటున్నారు కదని మా మదర్ ఫోన్ చేసి చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకురమ్మన్నారనమాట. యాక్చువల్‌గా మా అమ్మాయి బర్త్‌డేకి స్కూటర్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చిందనమాట. ఆ స్కూటర్ తీసుకోవడానికి పిల్లలకి ఇంక ముగ్గురికి ఒకసారి తీసుకుంటున్నాం. చూస్తున్నా షాప్‌కి ఎదురుగానే ఒక ఇది ఉందనమాట. చిప్స్ అమ్మే షాప్ అయితే ఉంది. చిన్న బేకరీ టైప్ అనమాట. ఉంటే అక్కడ తీసుకుందాంలే, నేను అసలు తీసుకోను. యాక్చువల్‌గా ఇంక వేరే ప్లేస్‌కెళ్ళి ఓపిక కూడా లేదు. ఫ్రంటే ఉంది కదా! సరే ఎలాగో అడిగింది కదా అని చెప్పి తీసుకుందామని తీసుకున్నాననమాట. ఆ ప్యాకెట్ ఏంటి ఇది పొటాటో చిప్స్, ఇంకోటేమో కాకరకాయ చిప్స్ ఏవో తీసుకున్నాను మా ఫాదర్ కోసం. ఈ పొటాటో చిప్స్ ఏమో పిల్లలకి తీసుకున్నాను. తీసుకుని ప్యాక్ చేసేటప్పుడు ప్యాక్ చేసే అబ్బాయి చెయ్యి అయితే తెగి ఉందనమాట. ఇంకా చూడండి, మాకైతే మొహమాటం ఎక్కువనమాట. అలాగని గోదావరోళ్ళకి కొంచెం మొహమాటాలు ఎక్కువగానే ఉంటాయి కదా! అక్కడి నుంచే వచ్చాం కదా! ఈ గుంటూరు వచ్చాక కొంచెం చాలా వరకు నేను తగ్గించుకున్నాననమాట. మొహమాటం అనేది కొంచెం అంటే ఇక్కడోళ్ళకి ఉండవని కాదు. కాకపోతే అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా మొహమాటంగా ఉన్నట్టు ఉండేదాన్ని. ఇక్కడ కొంచెం అలాగా ఇబ్బందికరమైనది ఏదైనా అయితే అంత ఇబ్బంది పడట్లేదు, నేను చెప్పేస్తున్నాను. కానీ ఏంటో అక్కడ చెప్పలేకపోయాననమాట. ఇంకొద్దు అని చెప్పలేకపోయాను. అమౌంట్ పే చేసేసాను, తీసుకొచ్చేసాను. అలానా ఏం చేయి మరి, అలా డౌట్ పడకూడదు, అలా అనుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళని అలాగా అనుకుంటామా అని చెప్పేసి ఏంటో అలా ఆలోచిస్తూనే ఓపెన్ చేయడం, తినేయడం, అందరికి ఇచ్చేయడం అంతా అయిపోయింది. అయిపోయాక అది ఎందే 2 అలా తిన్నామనమాట. తిన్నాక మళ్ళీ నాలో ఒక ఫోబియా మొదలైపోయింది. ఎంత భయమేసిందంటే, అమ్మో! ఒకవేళ నిజమైతే అనుకుని. అందులో నేను రీసెంట్‌గా ఒక మూవీ చూశాను. యాక్చువల్లీ నేను ఏ మూవీస్ చూడను. మా హస్బెండ్ ఏది పెడితే అదే చూస్తాను. తను ఏదన్నా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీసే పెడతారనమాట. అది 'అరువియే' ఏదో మూవీ నేమ్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు. 'అరువియ్య' అనుకుంటా. అందులో పాపం మా అమ్మాయి తప్పు లేకుండా తనకి హెచ్ఐవి వచ్చేస్తది. అది ఎలా వస్తది ఏంటని అవగాహనగా ఆ మూవీ అయితే తీశారు. ఈవెన్ తమిళ్ అన్ని లాంగ్వేజెస్‌లో కూడా ఉన్నట్టుంది. అది ఎప్పుడుదో మరేమో, లేతే రీసెంట్ మూవీ, పాత మూవీ అనుకుంటా. అయితే ఆ మూవీలో ఏంటంటే, ఆ అమ్మాయికి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కొబ్బరి బొండం కొట్టిచ్చి ఇస్తదనమాట ఆళ్ళ ఫ్రెండ్. ఇచ్చినప్పుడు అతని చెయ్యి తెగుతది. తెగినప్పుడు అది తీసుకొచ్చి తాగేటప్పుడు తన మూతికి కొంచెం బ్లడ్ అయితే అంటుకుంటదనమాట. ఆ తర్వాత తను సిక్ అయిపోవడం, బాగోపోవడం ఈ మూవీ చూసినోళ్ళకి అర్థమవుతది. అలా బాగోపోవడం తర్వాత తనకి హెచ్ఐవి ఉందని నిర్ధారణ వస్తదనమాట. ఇదేంటి ఏ తప్పు చేయకుండా నాకుండడం ఏంటి అనుకోని తను అనుకుంటే అప్పుడు ఆలోచనొస్తదనమాట. ఆ విధంగా వచ్చి అప్పటినుంచి నాకసలు అప్పటి వరకు తెలీదు. ఇలా కూడా వస్తదా హెచ్ఐవి అని అసలు తెలీదు. అసలు ఏంటి అని నాకు అర్థం కాలేదనమాట. ఇంక అప్పటినుంచి ఎవరన్నా వేళ్ళు కట్ అయిపోయినా బయట మనకు తెలియనోళ్ళు తినాలన్నా నాకదొక భయమనమాట. మీకు కూడా ఇలానే ఉంటది? ఏదన్నా చూసాననుకోండి నాకింకా మైండ్‌లో నుంచి పోదనమాట. ఇది ఓసీడీయో ఏంటో మరి నాకైతే అర్థం కాదు. ఇంకా అది అవన్నీ కూడా ఇంకా ప్రతీదీ నాకు నేను ఇంప్లిమెంట్ చేసేసుకుంటాను. ఇంకా భయమేసేస్తదనమాట. ఈవెన్ అది తీసుకొచ్చాక ఇంక భయమేసి ఆల్రెడీ 2 తిన్నాక ఇంకా చిప్స్ ప్యాకెట్ పాడేసినా ఇంక మనసు కుదరట్లేదు. ఇంక భయమేసేసి ఇంకేంటేంటో నేనింక నెట్‌లో సెర్చ్ చేయడం, గూగుల్‌లో సెర్చ్ చేయడం, యూట్యూబ్‌లో సెర్చ్ చేయడం. ఇంక తెలిసిన వాళ్ళకి ఫోన్‌లు చేయడం, చెప్పడం ఇలా జరిగింది, ఇలా జరిగింది, భయమేస్తుందంటే చేసిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎలా చెప్పేవాళ్ళంటే, "అలా ఎలా తిన్నారు? అలా కట్ అయిపోయినయి ఎందుకు తీసుకున్నారు?" ఒక ఫ్రెండ్‌కి చేశాను. తను కూడా అదే అంది. "అలా అస్సలు తీసుకోకూడదు తెలుసా? ఎందుకలా తీసుకున్నావు? సరేలే అలా ఏం కాదులే" అని అంటున్నారు గానీ అలా రాదని మాత్రం చెప్పలేదు. మళ్ళీ ఇంకో ఫ్రెండ్‌కి అలా చెప్పకపోతే నాకింక మనసు కుదుటుగా ఉండదనమాట. ఇంకా భయమేసేస్తుంది అలా చెప్తుంటే. ఇంకో ఫ్రెండ్‌కి చెప్తే తనేం షేర్ చేసిందంటే, వాళ్ళకి కూడా ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. అలా నెయిల్ కట్ అయిపోయించి వాళ్ళ ఫ్రెండ్ నర్సుందంట. నర్సుంటే తనేం చెప్పిందంటే, మాకు కూడా ఇలాగ ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి నర్స్ కూడా ఇలాగే చెప్పిందంట. అలా కట్ అయిపోయిన వాళ్ళ బ్లడ్ ద్వారా కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పింది. ఇంక చూడు ఇంక మేము టెన్షన్ పడిపోయి వాళ్ళు కూడా ఒక 1 వీక్ చాలా టెన్షన్ పడిపోయిందంట మా ఫ్రెండ్ కూడా. ఇంకా టెన్షనొచ్చేసింది. ఇంక నాకు నిద్ర పట్టట్లేదు. ఏమి తినాలనిపించట్లేదు. 2, 3 డేస్ అయిపోతుంది. ఇంక అదే గుర్తొస్తుంది. ఈవెన్ వాళ్ళకుందో లేదో తెలీదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డౌట్ పడడం కూడా చాలా తప్పు గదా! కానీ మైండ్‌లో నుంచి అది పోవట్లేదు. ఆ ఫోబియా అలా ఉండిపోయింది. ఆ మూవీ ఎందుకు చూసానా అనిపిస్తుంది. అది చూడకపోతే నేను అసలు ఇలా పట్టించుకోపోదునేమో నాకు తెలిసి. కానీ ఇంక మనసులో నుంచి అయితే అసలు పోవట్లేదు. మా అక్క, మా తమ్ముడు ఎన్ని చెప్తున్నారు, అలాగా అందరిని అలా నువ్వు అనుమానిస్తావు. అలా తప్పు కదా! అంటే నాకు తప్పని అనిపిస్తుంది గానీ, ఇప్పుడు ఆ మూవీ చూసాను. తన ఏళ్ళు కట్ అయిపోయి పోనీ అదెప్పుడో దెబ్బ కాదు. చాలా ఫ్రెష్‌గా ఉందనమాట.
చాలా ఫ్రెష్‌గా ఉంది. వాళ్ళు కట్ చేసేటప్పుడు, ఆ చిప్స్ చేసేటప్పుడు ఆ బ్లడ్ ఏమన్నా అందులో పడిపోయిందా ఏంటి? ఇలాగా చాలా భయమైతే వేసేసింది నిజంగా. ఇలాంటి ఇన్సిడెంట్ అయితే అసలు నిజంగా ఎదుర్కొన్నాను. చాలా అంటే ఇంకా దాని నుంచి అది తలుచుకున్నా కూడా నాకింకా ఇప్పటికీ హార్ట్ బీట్ చాలా స్ట్రాంగ్‌గా కొట్టేసుకుంటుందనమాట. నిజంగా నాకు తర్వాత అనిపిచ్చింది, అయ్యయ్యో! అనవసరంగా తమ్ముడిని నేను అలా విధంగా అనుమాన పడ్డానని. కానీ అలాంటి టైంలో అనుమాన పడకుండా ఉండము. సిట్యుయేషన్స్ అలా ఉంటాయనమాట. నాకైతే చాలా బాధ అనిపిచ్చింది. ఏమో గానీ ఇంక తర్వాత ఒక 1 మంత్ గడిచిపోయాక ఇప్పుడు రిలీఫ్ అయిందనమాట. ఆ తర్వాత ఇంకా భయమనమాట. 1 బై 1 ఫీవర్స్ వచ్చేసాయి. అవేమో నార్మల్ ఫీవర్స్ వేడికి అలా తట్టుకొని ఇంక అలా వస్తూ ఉంటే మనకేమనిపిస్తది, ఇంకా భయమేస్తది గదా! ఇంక లాస్ట్‌కి ఇంక మా ఫ్రెండ్ డాక్టర్ ఉంది. నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. తనకి ఫోన్ చేస్తే "అలా రాదు. మాకు ఈ మధ్య ట్రైనింగ్ అయింది. అసలలా అస్సలు రాదు. నాకెలా తెలుసంటే మాకు ఈ మధ్య ట్రైనింగ్ అయింది. అందులో క్వెషన్స్ అన్నీ అలాగే రైజ్ చేశారు అందరూ కూడా. అలా రాదు. నువ్వు అసలు భయపడకు" అని చెప్పింది. ఇంకప్పుడు కుదుట పడ్డాననమాట. అప్పుడు హమ్మయ్య అనుకున్నాను. కానీ ఎలాగైనా కూడా బయట ఫుడ్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే మనం తీసుకుంటూ ఉండాలి. అసలు ఏంటి ఇలా మళ్ళీ ఇంకొక అమ్మాయి మా జూనియర్‌కి చెప్పినప్పుడు తనెలా చెప్పిందంటే, వాళ్ళ రిలేటివ్స్‌కి వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఇద్దరు ముగ్గురికొచ్చేసిందని చెప్పిందనమాట. వాళ్ళ రిలేటివ్స్‌కి ఎలా వచ్చిందో కూడా తెలీదంట. ఆళ్ళు లారీ డ్రైవర్‌గా ఉండడం వల్ల ఎలాగో వచ్చేసిందంట. అతని ద్వారా వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ వైఫ్ ద్వారా ఆళ్ళ కూతురికి, ఆళ్ళ అల్లుడికి వచ్చు. ఇంక ఇవన్నీ వింటే నాకు పిచ్చెక్కిపోయి నిద్రైతే అస్సలు పట్టలేదు. నాకు మామూలుగానే కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ ఉందనమాట. ఎవరికన్నా ఏదన్నా అయిపోయిందనుకోండి, అమ్మో! నాకు ఇలా అయిపోద్దేమో, అమ్మో! మా ఇంట్లో వాళ్ళకి ఇలా అయిపోద్దేమో మామూలుగానే నాకు కొంచెం భయం ఎక్కువనమాట. భయం అంటే మిగతా విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. చాలా ఇండిపెండెంట్‌గా ఉంటాను. కానీ ఏంటో నాకు పెళ్ళైన దగ్గర నుంచి కొంచెం ఈ బెంగుళూరు క్లైమేట్‌కి ఏంటో మరి సెరోటోనిన్ అనే కెమికల్ రియాక్షన్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. అందులో ఇదొక ప్రాబ్లమ్ అనమాట ఈ ఓసీడీ. ఈ నీట్‌నెస్ నుంచి అయితే కొంచెం నేను జయించాననమాట. నీట్‌నెస్ అయితే ఇంక మామూలుగా కాదు. ఎవరన్నా యూజ్ చేసినవి కూడా అసలు యూజ్ చేయకపోవడం అసలు అలా ఉండేదాన్ని. అన్నిటి నుంచి ఓవర్‌కమ్ అయిపోయాను అలా ఉండకూడదని. దీని నుంచి కూడా నేను త్వరగా కోలుకోవాలి. నిజంగా ఈజీగా తీసుకోవాలి టేక్ ఇట్ ఈజీగా. అలాంటప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం అనమాట. ఈ విధంగా ఉంటే అసలు సొసైటీలో సర్వైవ్ అవ్వలేమనమాట. నాలాగే ఎవరన్నా ఉంటే మాత్రం నేను చాలా ఫీల్ అవుతాను. ఓసీడీ ఉంటే చాలా చాలా ఇబ్బందనమాట. ప్రతీదీ భయపడతాం, ప్రతీదీ అనుమాన పడతాం, ప్రతీదీ బాధపడతాం కూడాని. మీలో ఎవరికైనా ఓసీడీ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇవేనండి ఈరోజు రెసిపీస్ అయితే మాత్రం. ఈ విధంగా అయితే చేశాను. ఆనియన్స్ ఈ విధంగా ఏస్తే మా ఫాదర్‌కి చాలా ఇష్టం. నాకు కూడా అలా అలవాటయింది. అందుకని నా కోసమే 2 ఏసుకున్నాను. మా అమ్మాయి అసలు తినదు. మా హస్బెండ్ అసలు తినరు. ఇదనమాట రాగి ఇడ్లీ, సాంబారు అండ్ లాస్ట్‌లో ఇది పెసరపప్పు చారు కాబట్టి లాస్ట్‌లో కొంచెం ఏంటంటే చింతపండు బదులు నేను నిమ్మకాయ అయితే పిండాననమాట చల్లారిపోయాక. ఇంకింతే అనమాట. ఎవరైతే ఇప్పటి వరకు వీడియో చూసారో అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. అండ్ దొండకాయ ఫ్రై అయితే చేశాననమాట. మా అమ్మాయికి చాలా ఇష్టము. అంతే అనమాట. ఎవరైతే కొత్తగా అయితే నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఈ వీడియోని షేర్ చేయొచ్చో లేదో కూడా నాకైతే తెలీదు గానీ నాకెందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే నాలాగే ఓసీడీ ఉన్నవాళ్ళు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కదా! అందుకని ఈ వీడియో అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.